अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं, जो कि भारत जोड़ो यात्रा के बाद हाथ से हाथ जोड़ो यात्रा शुरू हो चुकी है तेलंगाना में। तफसीलात हम आपको बताते चले। राहुल गांधी के भारत जोड़ो यात्रा के बाद TPCC सदर रेवंत रेड्डी ने हाथ से हाथ जोड़ो यात्रा की शुरुआत की थी। बात उसके हाथ से हाथ जोड़ो यात्रा जैसी तहरीक कांग्रेस की सफ़ों में उम्मीद की लहर बन रही है। गरीब लोग जो अपना घर नहीं बना सकते, यानी अपनी कमाई कम होने की वजह से जो अपना घर तामीर नहीं कर सकते, वैसे लोगों के लिए जो है कांग्रेस के सीनियर कायद के श्रीनिवास ने कहा कि हम ऐसे स्कीम लाएंगे कांग्रेस की हुकूमत आने के बाद जिससे कि गरीब लोगों को फ़ायदा हो, जैसे कि पेट्रोल, डीजल और गैस सिलेंडर की बात इन्होंने की। इसकी कीमतों में हम कमी करेंगे, इस तरह का वादा उन्होंने किया। खैर, अब हुकूमत आने के बाद पता चलेगा कि हकीकत में करते हैं या नहीं करते हैं। वैसे हुकूमत आएगी या नहीं आएगी इसका तो कोई अभी अता पता नहीं। तो आइए आपको ले चलते हैं हाथ से हाथ जोड़ो यात्रा। ఈరోజు భారతదేశంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది। ఆ పాదయాత్రలో భాగంగా అతను ఎన్నో సమస్యలు, ప్రజల్లో ఎదుర్కొన్న సమస్యలు చూసి చలించిపోయి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులంతా మీరంతా గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోండి, వాళ్ళు పడుతున్న బాధలేందో తెలుసుకొని వాళ్ళకు అండగా మీ చేతనైన సహాయం చేయండి। మీతో కాని సహాయం రేపు మన ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం చేద్దాం। కాబట్టి మీరు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకు మీ చేతన సహకారం చేయాలని చెప్పి ఆయన గ్రామంలో తిరగమని చెప్తే, నేను గత 10-15 రోజుల నుంచి ప్రతి గ్రామంలో తిరిగి ఇంటింటి సమస్య తెలుసుకుంటున్నా। నాకు ఈరోజు కూడా ఇక్కడ అంటే ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఊర్లలో నిరుపేదలు, ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు గూడు లేదు। అలాంటి కొన్ని ఇళ్లను నేను నా సొంత ఖర్చుతో నేను కట్టేయాలని చెప్పి వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకున్నా। కొన్ని ఇళ్ళు స్టార్ట్ అయినాయి, కొన్ని ఇళ్ళు ఆల్రెడీ ఒక 2-3 ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి, మిగతా ఇళ్ళు ప్రాసెస్లో ఉంది। కాబట్టి ఇంకా అలాంటి ఇళ్ళు ఉంటే కూడా నేను కట్టిస్తానని చెప్పి చెప్తున్నా। ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క ఇల్లు లేకుండా, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, పిల్లలకు ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు। ప్రభుత్వం ఏవైతే పథకాలు వాళ్ళకు అమలు చేస్తామని చెప్పిందో అలాంటి పథకాలు లేవు। ఊరికి 2-3 పథకాలు తప్ప అన్ని ప్రజలు అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నారు। కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ ఉద్యోగ వృత్తి, తర్వాత గ్యాసు 1100 నుంచి 500 రూపాయలకు గ్యాస్ తగ్గిస్తారు, పెట్రోల్, డీజిల్ అన్ని రేటు తగ్గుతాయని చెప్పి మేము ఈ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మేము తక్కువ చేపిస్తామని చెప్పి మేము భరోసా ఇస్తూ మా కార్యక్రమం ముందుకు కొనసాగిస్తున్నాం। आसिफ स्वीट्स एंड बेकर्स, आसिफ नगर मेन रोड और ब्रांच ब्लू मून स्वीट्स एंड बेकर्स टप्पा चबूतरा। हर साल की तरह इस साल भी रमज़ान के मौके पर रोज़ेदारों के लिए पेश कर रहे हैं 4 गोश्ता और असली घी में तैयार करदा 100% हाइजीन। आसिफ स्वीट्स एंड बेकर्स की खुसूसियत अंजीर कलाकंद, अजमेरी कलाकंद, मीठे की रोटी, मुहर्रम में दम के रोट, जुमा के दिन कद्दू का हलवा और दीगर लजीज मिठाइयाँ भी दस्तयाब है। ये सब चीज़ें आप घर बैठे स्विगी और जोमेटो के जरिए भी मंगवा सकते हैं। आसिफ स्वीट्स एंड बेकर्स, रूबरू मस्जिद गंज शहीदा, झिर्रा, आसिफ नगर मेन रोड, हैदराबाद।